అండి జర్దోజీ కట్ బీడ్ స్వరోస్కి అనేది ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా. సేమ్ ఆ వర్క్ టచ్అప్తో అలాగే జర్దోజీ అండి కట్ బీడ్ అండ్ గోల్డ్ పూసా సెట్టింగ్ కాంబినేషన్తో చేసామండి. అద్దరిపోతుంది. బ్లాక్ మీద మగ్గం వర్క్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది మీరు చూస్తున్నారు. చూడండి సూపర్ ఉందండి. అయితే హ్యాండ్స్ కూడా 6 ఇంచెస్ లెంత్తో షార్ట్ హ్యాండ్ అయితే డిజైన్ చేసామండి. టోటల్ ఆల్ ఓవర్ సెట్టింగ్తో ఇచ్చుండి. కింద కూడా కట్ వర్క్ కూడా ఇచ్చుండి. వేవీ కట్ వర్క్ అండ్ రౌండ్ కట్ వర్క్ కాంబినేషన్తో డిజైన్ చేసినాము. వేసినప్పుడు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ అయితే డీప్ నెక్ ఇచ్చానండి. ఇచ్చుండి. ఎప్పుడు మనం డీప్ నెక్ ఫ్రంట్ సైడ్ మనం డీప్ నెక్ అయితే వెళ్తే మన జ్యువెలరీ వేసినప్పుడు కూడా మంచిగా లుక్ అయితే కనిపిస్తుందని నా ఒపీనియన్. అయితే సెకండ్ శారీ ఇది వచ్చేసేసి ఇచ్చుండి. శారీ వచ్చేసి ఈ కాంబినేషన్తో అయితే వచ్చిందండి. మనకి దీనికి పెయింట్ విత్ మగ్గం ఎంత ట్రెండింగో మీకు తెలుసు కదా మన పేజ్లో. అయితే దీనికి ఎలా డిజైన్ చేసేసామంటే చూడండి, బ్యాక్ సెట్టింగ్ చూసే ముందు ఈ డిజైన్ అసలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది చెప్పాలి కదా నేను మీకు. అయితే ఇది చూడండి, ఇక్కడ అయితే బోర్డర్ చూసారా, బోర్డర్లో ఈ షేప్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. దాన్నే మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నాము. దీనికి బ్యాక్ నెక్ వచ్చేసేసి ఇచ్చండి ఒక పెద్ద బంచి తీసుకున్నాము. ఫస్ట్గా అయితే పెయింట్ ఇచ్చుకున్నాము. దాని కంటిన్యూషన్ మగ్గం కూడా చేసాము. ఎక్కువగా కట్ బీడ్తో వర్క్ అయితే చేయటం వల్ల మంచి లుక్ అయితే వచ్చిందండి. చూడండి నెక్ లైన్ కూడా దీనికి ఇలాగ 1/2 ఇంచ్ బోర్డర్ అయితే ఇచ్చామండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. అయితే నెక్ సెట్టింగ్ ఇలా ఉంది కదా. అయితే హ్యాండ్ సెట్టింగ్ కూడా సేమ్ ఆ బంచ్ అనేది హ్యాండ్ పార్ట్ ఆల్ ఓవర్ అయితే ఇచ్చామండి. దీనికి వచ్చేసేసి ఇచ్చుండ సేమ్ అదే బంచ్ ఇలాగ ఆల్ ఓవర్ సెట్టింగ్ చేసి ఇక్కడ అయితే కట్ వర్క్ చూసారా. ఇందాక మనం వేవీ అండ్ రౌండ్ కట్ వర్క్ తీసుకున్నాం కదా. కట్ వర్క్ ఇది కూడా రివర్స్ కట్ వర్క్ ఇచ్చామండి. రివర్స్ కట్ వర్క్ కూడా బాగుంటుంది ఈ మధ్య. చూడండి మీకు లుకింగ్కి చూపిస్తాను. అసలు రివర్స్ కట్ వర్క్ అంటే రౌండ్ కట్ వర్క్ బాగుంటున్నాయి. ఇది ఇంకా కొంచెం మంచి లుక్ వస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. ఇదైతే ఇది ట్రై చేయొచ్చు ఈసారి నెక్స్ట్ టైం మీరు కుట్టించుకునే బ్లౌజెస్ కూడా. అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసేసి ఇచ్చుండి సింపుల్గా వదిలేయకుండా నెక్ లైన్ ఇచ్చాము. దాని పక్కన చిన్న బంచ్ కూడా ఇచ్చామండి. దానివల్ల మనకి ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ శారీ అయితే. దీనికి వచ్చేసి మన పేజ్లో ఇంకో